హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమెరికాలో మళ్ళీ ట్రంప్ శకం మొదలైంది. మరో 4 ఏళ్ల పాటు అమెరికన్స్ ట్రంప్ని భరించాలి అని ఎందుకంటున్నానంటే, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం పర్టికులర్గా భారతీయులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అటువంటి డెసిషన్ ఇప్పటికే ఆయన తీసుకున్నారు. కాబట్టి భరించాలి ఇంకో 4 ఏళ్ళు ట్రంప్ని లాంటి వాతావరణం ఉంది. ట్రంప్ వచ్చిన తర్వాత మేజర్గా తీసుకున్న డెసిషన్స్ ఏంటి, ఆ డెసిషన్స్ ఇంపాక్ట్ ఇండియా పైన ఎలా ఉంటుంది, అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ పైన ఎలా ఉంటుంది, అమెరికాలో ఉంటున్న భారతీయుల పైన ఎలా ఉంటుంది, ఏ రకమైన డెసిషన్స్ ఆయన తీసుకున్నారు, లేటెస్ట్గా ఆయన సైన్ చేసిన నిర్ణయాలకు సంబంధించి మనం మాట్లాడదాం. ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు, అడ్వకేట్ కూడా తను, యూఎస్లో సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్. ఏం జరుగుతోంది ఈ నిర్ణయాల తర్వాత? ట్రంప్ వచ్చేస్తున్నాడని భయపడుతున్న వాళ్ళకు భయపడినంత జరిగిందా? ఇంకెక్కువ జరిగిందండి. ఇంకా చాలా ఎక్కువ జరిగిందండి. మొదటి నుంచి కూడా అతను అక్కడ పుట్టిన వాళ్లకు సిటిజన్షిప్ కొందరికి ఇవ్వనని చెప్పిండు. ఎవరైతే ఇల్లీగల్గా వచ్చి ఉన్నారో వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ ఇవ్వనని మొదలై డిక్లేర్ చెప్పిండు. ఫస్ట్ డే అంటే January 20th, మనకు ఎలక్షన్ November 2nd వీక్ అయినా కూడా ఇనాగ్రేషన్ అన్నది January 20th అయితే ఆ రోజు నుంచి నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేస్తా అని చెప్పిండండి. అయితే అందులో ఇల్లీగల్లో కాకుండా లీగల్ పిల్లలను కూడా సిటిజన్షిప్ ఇవ్వనని చెప్పేసిండు. అంటే ఎవరైనా ఒక తల్లి కానీ తండ్రి కానీ గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ ఉంటే తప్పితే మిగతా వాళ్ళకి ఎవరికి కూడా సిటిజన్షిప్ ఇవ్వనని చెప్పిండు. మా దగ్గర అంటే వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం 36 లక్షల మంది ఏడాది పిల్లలు పుడతారండి. మా చిన్న కంట్రీ, అంత పెద్ద పాపులేషన్లో పెద్ద కంట్రీ కాదు కదా. అందులో 12 లక్షల మంది ఈ ప్రొవిజన్ కిందకు వస్తారు. అంటే ఇల్లీగల్లో కానీ లేదా అంటే H1B నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇటువంటి వాళ్ళు కానీ వాళ్ళు చెప్పే స్టాటిస్టిక్స్ ప్రకారం వాళ్ళు ఏది రిపబ్లికన్స్ ఎవరైతే దీన్ని బ్యాన్ చేయదలుచుకున్నారో వాళ్ళు చెప్పే స్టాటిస్టిక్స్ అంటే 1/3 ఆఫ్ ద మెంబర్స్కు వాళ్ళు ఇప్పుడు సిటిజన్షిప్ ఆపేస్తా అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిండు. సరే, దాని కాన్స్టిట్యూషనాలిటీ అది పెద్ద డిబేట్ అండి, వెదర్ అది పాస్ అయిద్దా కాదా, ఇది సుప్రీంకోర్టు అప్రూవ్ చేస్తుందా. ఇమీడియట్గా ఫోర్స్లోకి రాదు. ఇమీడియట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాబట్టి ఇమీడియట్గా 30 daysలో ఎన్ఫోర్స్ అయింది. అంటే అప్పటి నుంచి అతను చెప్పింది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో February 19th నుంచి ఎవరైతే పుడతారో ఆ వాళ్ళకి మాత్రం, ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్ వీసా వాళ్ళకి కానీ ఇల్లీగల్ వాళ్ళకి పుట్టిన వాళ్ళకి మాత్రం సిటిజన్షిప్ ఇవ్వను అని చెప్పి మొత్తం ఆర్డర్ ఇచ్చేసిండు. అయితే దీన్ని కోర్టు వచ్చి స్టే ఇచ్చే ఉండే ఛాన్స్ ఉంది. అది ఉంటే తప్పితే ఇది February 21st నుంచి పాస్పోర్ట్స్ కానీ బర్త్ సర్టిఫికేట్స్ కానీ పాస్పోర్ట్స్ ఇవ్వరండి. సరే, ఇప్పుడు గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. అవును, వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేదు. సిటిజన్షిప్ ఉంటే మాకు ఇక్కడ పుట్టినా మాకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది. అంటే మా పిల్లలు ఇప్పుడు నేను సిటిజన్ అనుకోండి, నాకు హైదరాబాద్లో పిల్లలు పుట్టాను అనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళకి పాస్పోర్ట్ వచ్చేస్తుంది. అమెరికన్ సిటిజన్ అవుతారు. బర్త్ ప్లేస్ ఎక్కడ ఉన్నా సరే ఉన్నా కూడా మేము ఆప్షన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా నాకు పుట్టిండు సర్టిఫికేట్ తీసుకొస్తే డ్యూయల్ సిటిజన్షిప్ కూడా ఉంది కదా. డ్యూయల్ సిటిజన్షిప్ యూఎస్లో ఉంది కానీ మన ఇండియా అయ్యేది. యూఎస్లో ఉంది. యూఎస్ వాళ్ళు ఇక్కడ ఈ సిటిజన్షిప్ ఉన్నా, ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నప్పటికీ అమెరికా సిటిజన్షిప్ కూడా ఇస్తుందా? ఇస్తుంది, కానీ ఇండియన్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఓహో, మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది చాలా ఎన్నో ఏళ్ళ నుంచి మేము ఫైట్ చేస్తున్నాం, మాకు ఇస్తలేరు వీళ్ళు. మా దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ 2024 $129 billion కాంట్రిబ్యూట్ చేసాం ఎన్ఆర్ఐస్కి ఇక్కడికి. అయినా కానీ డ్యూయల్ సిటిజన్షిప్ మాకు లేదండి. మమ్మల్ని ఏమంటారు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే బాబు బయట ఉన్నంత మటుకు మంచిగా కానీ లోపలికి వస్తే మాత్రం మంచిగా కాదు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండి డ్యూయల్ సిటిజన్షిప్. సో చాలా కంట్రీస్ డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తాయి. ఇప్పుడు మెక్సికో ఇస్తుంది, కెనడా చర్చ్ అవుతుంది కానీ అది కావట్లేదండి. ఎంత కాంట్రిబ్యూట్ చేసినా కానీ కావట్లేదు. రైట్. ఇప్పుడు అమెరికాలో ఈ గ్రీన్ కార్డ్ కాకుండా మిగతా వీసాస్ అన్ని రకరకాల వీసాలు, చాలా వీసాలు ఉంటాయి కదా. అవునండి. వాటన్నిటి కూడా అమెరికా ప్రభుత్వం అన్ని చెకప్స్ చేసి అన్ని చూసిన తర్వాత లోపలికి అమెరికా లోపలికి అలౌ చేస్తుంది. మీరే ఒక అథెంటిక్ ఇస్తున్నారు, పలానా వీసా. అటువంటిప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు పిల్లల్ని అక్కడ కాకుండా ఎక్కడికి వస్తారు, ఏం చేస్తారు, ఎక్కడికి పోతారు? అంటే ఇప్పుడు మీరు ఒక అబ్జర్వ్ చేస్తే పాశ్చాత్య దేశాలు అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఏ కంట్రీలో కూడా బర్త్ తోటి డైరెక్ట్ సిటిజన్షిప్ చాలా తక్కువ కంట్రీస్లో ఉన్నది. నాకు తెలిసినంత మటుకు ఓన్లీ 2 కంట్రీస్ అండి, ఒకటి USA, ఒకటి కెనడా. మీరు యూరోపియన్ దేశంలో మొత్తం ఎక్కడ పోయినా కూడా అక్కడ హాస్పిటల్లో పుట్టినా కూడా వాళ్ళ బర్త్ రైట్ సిటిజన్షిప్ లేదు అక్కడ. మీకు మిడిల్ ఈస్ట్ ఆల్రెడీ తెలుసు. మీరు పోతే మీ కొడుకు, మీ మనవడు, మీ ముని మనవడు ఎంతమంది పుట్టినా మొత్తం అందరికి కూడా ఎవరు కూడా సిటిజన్షిప్ రాదు. సో ఈ ప్రొవిజన్ అన్నది ఓన్లీ యుఎస్లో ఉంది. అయితే ఇది 14th Amendment ఉందండి.
యుఎస్ కాన్స్టిట్యూషన్ మొత్తం 27 టైమ్స్ 250 ఇయర్స్లో 27 టైమ్స్ అమెండ్మెంట్ అయిందండి. 27 టైమ్స్లో ఫస్ట్ 10 అమెండ్మెంట్స్ అది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం మేము. 1791లో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్కి వచ్చిందో ఇమీడియట్గా ఆ ఫస్ట్ 10 అమెండ్మెంట్స్ అయినాయి. ఇది బిల్ ఆఫ్ రైట్స్ అంటాం మేము వాటిని. ఇది 14th అమెండ్మెంట్ అన్నది దాదాపు అవి కూడా 200 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. అప్పటి నుంచి ఏంటంటే 150 సంవత్సరాలు అవుతుంది. అంటే 17 అమెండ్మెంట్స్ 250 ఇయర్స్లో 17 అమెండ్మెంట్స్ అయినాయి. వెరీ లెస్. అందులో 14th అమెండ్మెంట్ ఏంటంటే ఎవరు కూడా యుఎస్ భూభాగంలో పుడితే వాళ్ళకు తప్పకుండా యుఎస్ సిటిజన్షిప్ ఇవ్వాలి అని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి అది ఇంప్లిమెంట్ చేసినండి. అందులో ఏముందంటే ఒక చిన్న ఎగ్జంప్షన్ ఉంది. ఆ ఎగ్జంప్షన్ ఏంటంటే ఎవరి మీద అయితే గవర్నమెంట్కు అథారిటీ లేదో వాళ్లకు ఇవ్వనవసరం లేదు యుఎస్ సిటిజన్షిప్ అని ఉందన్నట్టు. అంటే గవర్నమెంట్ అథారిటీ ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు దౌత్యాధికారులు ఉంటారు కదా, అంబాసిడర్స్, దౌత్యాధికారులు అంటారా అంబాసిడర్స్, ఈ అంబాసిడర్స్ మీద గవర్నమెంట్కు కంట్రోల్ ఉండదు. ఇప్పుడు సపోజ్ మన ఇండియన్ అంబాసిడర్ ఉంది అనుకోండి, కార్ డ్రైవ్ చేసుకొని పోతుంది అనుకోండి, ఆమె దెబ్బని ఏదైనా కార్ యాక్సిడెంట్ చేసి ఎవరైనా చంపేసినా కూడా ఆయన పోలీసు వచ్చి ముట్టుకుంటట్టు ఉండదు ఆమె. అదే యుఎస్ అంబాసిడర్ ఇక్కడ వచ్చినా కూడా, ఇరాన్ అంబాసిడర్ ఇక్కడ వచ్చినా కూడా సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నట్టు. అంటే మనం వాళ్ళు ఏం చేస్తారు, ఇండియన్ గవర్నమెంట్ కాంటాక్ట్ చేసి అరే నాయనా మరి మీ అంబాసిడర్ మీరు అరెస్ట్ చేయమని కన్సల్ట్ తీసుకొని వాళ్ళు చేయాలన్నట్టు. అంటే వాళ్ళకు డైరెక్ట్గా అధికారం లేదు. అయితే మన అంబాసిడర్స్ పోయినప్పుడు ఈ అంబాసిడర్స్ కానీ వాళ్ళ ఒక ఆ పర్టికులర్ ప్రొవిజన్స్ ఉన్న వాళ్ళకు ఆ పిల్లలకు మొదటి నుంచి ఎప్పుడు కూడా సిటిజన్షిప్ ఇవ్వలేదు. వాళ్ళ అమెరికాలో పుట్టినా కూడా ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ మీద రైట్ లేదని. అయితే ఇప్పుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఏం చేస్తాడంటే ఈ పర్టికులర్ ఈ ప్రొవిజన్ యూజ్ చేసుకొని మాకు వీళ్ళ మీద అథారిటీ లేదు, వీళ్ళకు వేరే పాస్పోర్ట్లు ఉన్నాయి, వీళ్ళకు మా మీద అథారిటీ లేదు అని ఒక లేమ్ ఎక్స్క్యూజ్ తీసుకొచ్చి వీళ్ళకు ఇది ప్రివెంట్ చేస్తుండండి. ఇంతకుముందు మీరు అన్నట్టు అన్ని చెక్ చేసి మేము ఇమిగ్రేషన్ నుంచి అప్రూవల్ తీసుకొని తర్వాత స్టేట్ డిపార్ట్మెంట్, యుఎస్సిఎస్ అని ఒక డిపార్ట్మెంట్, స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ వీసా తీసుకొని మళ్ళీ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఇన్ని డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పర్మిషన్ తీసుకొని పోయిన తర్వాతనే మేము అక్కడ చేరుతాం. మీరు అథారిటీ ఉంది అక్కడ ఉందని మేము అంటాం. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అదే కదా, వాడేమంటాడు మీ పాస్పోర్ట్ మాది కాదు, మీ మీద నాకు అథారిటీ లేదంట అన్నాడు. అది ఆ ఆర్గ్యుమెంట్ ఉన్నదంట. అది సుప్రీంకోర్టులో తెలుస్తుంది. అది ఆల్రెడీ 18 స్టేట్స్ కోర్టు కేసు ఫైల్ చేసినాయి అగేన్స్ట్గా. అంటే ఇది ఇంప్లిమెంట్ చేసింది జనవరి 20th, 21st ఆల్రెడీ 18 స్టేట్స్ కోర్టులో ఫైల్ చేసినాయి. రాత్రి 9 o'clock మాకు రిలీజ్ అయింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అప్పటిదాకా మాకు లేదు. అతను మన స్పీచ్లు ఇచ్చుకుంటూనే పోతా అన్నాడు. ఆ సైన్ చేసుకుంటూ 200 సైన్ చేసుకుంటూ కూర్చొని ఒకటి అది మాకు ఆన్లైన్లో పెట్టడానికి మాకు తెలియదు కదా, దానిలో ఏమున్నదని. దాన్ని చూసుకొని అప్పటికే 18 స్టేట్స్ అంటే 50 స్టేట్స్లో 18 స్టేట్స్ ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేసి అగైనెస్ట్ ట్రంప్ డెసిషన్. ఓకే ఓకే ఓకే. సో అది ఇంప్లిమెంట్ అవ్వడానికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు, ఇంకా చూడాలి. సుప్రీంకోర్టు ఎటు ఉంటుందో చూడాలి. ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతాయి సార్, అవునండి, ఇండియన్స్కో లేకపోతే బయట ఉన్న వాళ్ళకో ఉండే ఇబ్బంది ఏంటి? చాలా ఇబ్బందులు. ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు మనము చాలా మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ ఉండరు కదండి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మనకు గ్రీన్ కార్డులు అంటే వెనకట 2-3 ఏళ్ళకు గ్రీన్ కార్డులు వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే 20 ఏళ్ళ దాకా కూడా ఎవరు గ్రీన్ కార్డులు వస్తలేవు. సో చాలా మంది పోయేది ప్రొవిజన్, అరే నా లైఫ్ ఏమైనా కూడా మా పిల్లల లైఫ్ బాగుంటుంది కదా, వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది కదా అని చెప్పి చాలా మంది ఆశపడరు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పోయింది అనుకోండి, మేము పోయినా మా పిల్లలు కానీ ఎవరు కానీ అది లేదు, ఆశ కూడా లేదు కాబట్టి అది లేదు. సో ఇక్కడ పోతే కనీసం పిల్లలకు వస్తుందని ఆశ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆశ పోయిందనుకోండి అది పెద్ద డిస్కరేజ్మెంట్ అవుతుందండి ఇండియన్స్కి అక్కడ పోవడానికి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు టిపికల్గా తెలుగు వాళ్లకు అంటే ఎంప్లాయ్మెంట్ బేస్ నుంచి వచ్చే గ్రీన్ కార్డ్స్ ఎంత అంటే ప్రతి సంవత్సరం 10,000 నుంచి 20,000 గ్రీన్ కార్డ్స్ వస్తున్నాయి మనకు. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ద్వారా మీకు మన తెలుగు వాళ్ళకు వచ్చే గ్రీన్ సిటిజన్షిప్స్ దాదాపుగా 30,000 నుంచి 40,000 మంది అండి. ఎందుకు ఎట్లా చెప్తున్నా అంటే ఉట్టి H1B వీసా మీద మీకు మొత్తం H1B వీసా 65,000 ప్లస్ 20,000 85,000 H1B వీసాలు ఉంటే అందులో 65% మన ఇండియన్స్ తీసుకుంటారు.
ఓహో. అందులో చాలా శాతం మళ్ళా మన తెలుగు వాళ్ళే చేసుకుంటారు. వీళ్ళందరూ పోయి అక్కడ H1B వీసా ఒక్కటే కాదండి, L1 వీసా మీద కూడా పోయి ఉంటారు, తర్వాత F1 F2 వీసా మీద పోయిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా J వీసా మీద పోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ పిల్లలకి ఆటోమేటిక్ సిటిజన్షిప్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ రాకపోతే చాలా ఇబ్బంది అయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్, మేము పోయినప్పుడు కాదు, మా తర్వాత 10 years 20 years తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాకపోయినా కూడా సరే పిల్లలకు సిటిజన్షిప్ ఉందిలే, వాళ్ళు అక్కడనే ఉండిపోతారులే, లేదా అంటే మమ్మల్ని రేపు 21 years తర్వాత మా గ్రీన్ కార్డు ఉంటుందిలే అని చెప్పి ఒక ఆశ ఉండే. ఇప్పుడు ఈ సిటిజన్షిప్ కనుక వీళ్ళకి ఇవ్వకపోతే, ఎవరైతే February 19th నుంచి పుట్టే పిల్లలకి సిటిజన్షిప్ ఇవ్వకపోతే వీళ్ళు పెద్దగా అయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంది? ఈ మిడిల్ ఈస్ట్ అటువంటి కంట్రీస్ ఉంటేనే వెనకకు రావచ్చు, ఎందుకంటే కొద్ది కల్చరల్ షాక్స్ అవన్నీ పెద్దగా ఉండేవి. US నుంచి వాడు అక్కడనే పుట్టి పెరిగినవాడు మళ్ళీ ఇక్కడ వచ్చి వాడు 21 years తర్వాత ఇక్కడికి వచ్చి వాడు ఇక్కడ సంసారం చేయాలంటే వాని వల్ల కాదు. సో పక్కా మన తెలుగు భాషలు చెప్పాలంటే నా గరక నా ఘాట్కా అవుతారు వీళ్ళు. సో 21 years వరకు ఉండొచ్చు. 21 years తర్వాత అంటే డిపెండెంట్, పేరెంట్స్ డిపెండెంట్ 21 years దాకా ఉండదు అక్కడ. మళ్ళీ 21 years తర్వాత వీడు ఇండిపెండెంట్గా పోవాలి. మరి మన ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఎట్టుంటుందో నాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే 21 years ఆర్ మ్యారీడ్ ఎనీథింగ్ అక్కడ ఉన్నప్పుడు అతను తీసేస్తారండి. అంటే ఒకవేళ ఈ పిల్లోళ్ళు ఎవరైతే తర్వాత పుట్టే సిటిజన్షిప్ ఇవ్వకపోతే వాళ్ళు అక్కడ ఉండదలుచుకుంటే మళ్ళా వాళ్ళ ప్రయాణం మొదలైద్ది 21 years నుంచి. మళ్ళీ వాడు స్టూడెంట్ వీసా, మళ్ళీ వాడు అవన్నీ వీసా. సో అది నరకం అది. సో ఇప్పుడు పోయే వాళ్ళు కనుక ఈ ప్రొవిజన్ ఇంప్లిమెంట్ అయితే మాత్రం మీరు చాలా ఆలోచించుకొని పోవడం బెటర్. మీరు ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను రెడీ ఉన్నారా? మీరు కాదు, మీ పిల్లలకి ఫేస్ చేసుకుని రెడీ ఉన్నారా? అది అంటే దాన్ని అమెరికాలో లాలో ఉన్న ఆ ప్రొవిజన్ అడ్డం పెట్టుకొని చాలా మంది కేవలం పిల్లల్ని కనడానికి కూడా అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు ఉంటారండి. ఇప్పుడు ఎప్పుడు ఒక 1000 మందిలో ఒకరు ఇద్దరు ఉంటారు. ఈ ట్రంప్ ఏంటంటే దాన్నే ఎక్కువ పాయింట్అవుట్ చేసి ఇక అది చేసి ఎవరో ఇమిగ్రెంట్ ఎవరినో అమ్మాయిని చంపేయండి. తప్పే, అది తప్పు కదంటలేము. కాకపోతే ఏంటంటే ప్రతి ఇమిగ్రెంట్ చంపటోడేనా? కాదు కదా. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది పోయినరు, ఎంతమంది ఎవరైనా చంపినరా? అది వెరీ రేర్ ఏదో ఉంటుంది యుఎస్ ఎకానమీ. సో ఇవన్నీ వాళ్ళు ఏంటంటే లేమ్ ఎక్స్క్యూజెస్ తీసుకొని మమ్మల్ని సఫర్ చేయడానికి తప్పితే ఒకవేళ అటువంటి ప్రొవిజన్స్ పెట్టండి. విజిటింగ్ వచ్చిన వాళ్ళకు లేకుంటే ప్రొవిజన్ పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళ స్క్రీన్ చేయండి ఎక్కువ, లేదా ఇంకేమైనా ప్రొవిజన్స్ పెట్టండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎంత బ్రాడ్గా ప్రాసెస్ చేసిందంటే ఓన్లీ సిటిజన్ కానీ తల్లిదండ్రుల్లో ఒకరు సిటిజన్ కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ లేకపోతే పిల్లలకు మొత్తం ఇయ్యను. అంటే కొందరు ఎట్లుంటారండి, వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటారు, F1 మీద పోతారు, H1 మీద పోతారు, ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసి ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ వచ్చి ఇంకా 3 నెలల గ్రీన్ కార్డ్ వచ్చేదని పిల్లగాడు పుట్టింది అనుకోండి, అయినా కానీ ఆ పిల్లగానికి గ్రీన్ కార్డ్ ఇయ్యరు. సో వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకు. సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పుట్టకుండా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ పిల్లలు అయిన తర్వాత ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్తున్న పిల్లలు కూడా ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ మనకి ఎగ్జిస్టింగ్ 21 years తర్వాత వాళ్ళు బయటికి రావాల్సి వస్తుందిగా. అవునండి. వాళ్ళ ప్రాసెస్ ఏంటి? సేమ్ ఇదే ప్రాసెస్. సేమ్ వాళ్ళు మళ్ళీ F1 వాళ్ళ H1 పోవాలి. సో అదే ప్రాసెస్ ఇప్పుడు అందరికీ వస్తుంది. పుట్టిన వాళ్ళు కూడా వస్తుంది, పుట్టిన ప్రతి ఒక్కరికి వస్తుంది అన్నట్టు. సో చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళు. పెద్ద అంటే దాదాపుగా ఎవ్రీ ఇయర్ ఒక 30,000 తెలుగు వాళ్ళకు సిటిజన్షిప్ డినయాలంటే పెద్ద బాధ అండి. బై డిఫాల్ట్ వచ్చే సిటిజన్షిప్ పోతుంది. బై డిఫాల్ట్ వచ్చేది. బై డిఫాల్ట్ అంటే చెప్తానండి, మీకు ఒక గ్రీన్ కార్డ్ రావాలంటే F1 మీద పోయి H1 తీసుకొని H1 ఎక్స్టెన్షన్ చేసుకొని గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకొని ప్రొవిజన్స్ అన్ని ఫైల్ చేసుకొని నాలాంటి లాయర్లకు మళ్ళీ ప్రతి దగ్గర కట్నము చదివిస్తే వాళ్ళకు గ్రీన్ కార్డ్ వస్తుంది. ఈ సిటిజన్షిప్ మా దగ్గర రారు వాళ్ళు, అందులో ఏముండదు. ఆడ బర్త్ సర్టిఫికేట్ తీసుకుపోయి పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకుపోయి అంతే. అందులో కూడా వాళ్ళకి తత్కాల సర్వీస్ $50 ఎక్కువ కట్టి తత్కాల సర్వీస్ టైప్లో ఉంటుంది అక్కడ. అది కూడా వేస్తే ఎంబడే వచ్చేస్తుంది అంతే, పాస్పోర్ట్ తీసుకుని సిటిజన్ అయిపోతాడు. అందులో లాయర్ అవసరం లేదు, ఎవడు అవసరం లేదు నీకు. ఆ ఫ్లెక్సిబిలిటీ పోయింది ఇప్పుడు.